ఈరోజు మీకోసం సూపర్ క్రిస్పీ మరియు టేస్టీ స్నాక్ పొటాటో బ్రెడ్ లాలీపాప్. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడేలాగా ఈ రెసిపీ తొందరగా మరియు తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేయాలో చేస్తాను. మీరు కూడా చూసి డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. మరి ఆలస్యం ఎందుకు, చేద్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్ఫా కిచెన్ ఫేస్ట్. ముందుగా 3 మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఉడకపెట్టుకుని చల్లారిన తర్వాత దాని మీద ఉన్న తొక్కని తీసుకోవాలి. ఇలా ఒక గ్రేటర్తో మొత్తం గ్రేట్ చేసుకోవాలి, లేదంటే మీరు మ్యాషర్తో అయినా మ్యాష్ చేసుకోవచ్చు. ఇలా మ్యాషర్తో మ్యాష్ చేసుకుంటే సరిగ్గా మ్యాష్ అవ్వకుండా గడ్డలు గడ్డల్లాగా ఉంటాయి. ఇలా గ్రేట్ చేసి మ్యాష్ చేసిన తర్వాత అందులో 2 స్పూన్స్ మైదా, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, 1 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు వేసుకోవాలి. అందులోనే 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అందులో 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, చిన్న సైజ్ ఆనియన్ని ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో కొంచెం కొత్తిమీర, 2 స్పూన్స్ బ్రెడ్ క్రమ్స్ని కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇన్కేస్ మీకు కొంచెం పిండి పల్చగా అనిపిస్తే 1 స్పూన్ మైదా, 1 స్పూన్ బ్రెడ్ క్రమ్స్ని కూడా వేసుకొని ఇలా సెమీ సాఫ్ట్ ముద్దలాగా బాగా కలుపుకొని వీడియోలో నేను చూపించిన విధంగా చేతులకి కొంచెం ఆయిల్ పూసుకొని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం పిండిని బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్లో 1 స్పూన్ కార్న్ఫ్లోర్, కొంచెం వాటర్ వేసేసి లంప్స్ ఏం లేకుండా డౌ ప్రిపేర్ చేసుకోవాలి. బాల్స్ని ఈ కార్న్ఫ్లోర్ వాటర్లో ఒకసారి డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని బాల్స్ని కూడా కార్న్ఫ్లోర్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్తో కోటింగ్ ఇచ్చి పక్కన పెట్టుకోవాలి. ఇలా కోట్ చేసిన బాల్స్ని ఒక 5 మినిట్స్ పాటు వదిలేస్తే ఆయిల్ తక్కువగా పీల్చుకుంటాయండి. మీరు అప్పటికప్పుడైనా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగానే ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని వేసుకోవాలి. మంటని ఒకేసారి లో ఫ్లేమ్లో అయితే పెట్టకూడదండి. బాల్స్ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా స్లోగా కలుపుకుంటూ బాల్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇలా బాల్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బాల్స్ని తీసుకోవాలి. ఇదే విధంగా మొత్తం బాల్స్ని మీడియం ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బాల్స్కి టూత్ పిక్ పెట్టి లాలీపాప్స్ లాగా పిల్లలకి సర్వ్ చేస్తే వేడి వేడిగా ఉన్నప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసిన టమాటా కెచప్తో పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ టమాటా కెచప్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. త్వరలోనే వీడియో కూడా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్